గిగ్స్విల్లే అనే సంతోషకరమైన ఊరిలో అందరికీ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. సరదా వీడియోలను చూపిస్తాయి, చిలిపి పాటలను ప్లే చేస్తాయి మరియు అందరినీ నవ్విస్తాయి. లిల్లీ టామ్ ఎప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళిద్దరూ ఎప్పుడు తమ గ్యాడ్జెట్స్లనే చూసుకుంటున్నారు. ఈ సరదా పండుని చూడు అని లిల్లీ నవ్వుతూ చెప్పింది. నా పుట్టగొడుగు వీడియో ఇంకా బాగుంది అని టామ్ చెప్పాడు. ఒక మధ్యాహ్నం సీతాకోకచిలుక గిగ్స్విల్లేలోకి ఎగిరి వచ్చింది. అది చాలా అందంగా ఉంది. లిల్లీ మరియు టామ్ గ్యాడ్జెట్లతో చాలా బిజీగా ఉన్నారు. దాన్ని గమనించలేదు. ఆ సీతాకోకచిలుక లిల్లీ ముక్కు మీదనే వాలింది. చిలిపి గ్యాడ్జెట్ అని ఆమె గుంగుతూ చూడకుండానే దాన్ని చేత్తో కొట్టేసింది. సీతాకోకచిలుక తననెవరూ పట్టించుకోవడం లేదని బాధపడి బాధగా ఎగిరిపోయింది. కొద్దిసేపట్లోనే గిగ్స్విల్లే నుండి ప్రకాశవంతమైన రంగులు మాయమయ్యాయి. లిల్లీ మరియు టామ్ తమ గ్యాడ్జెట్లతో కొద్దిగా విసుగు చెందారు. ఏదో లేదు అని టామ్ అడిగాడు. లిల్లీ చుట్టూ చూసింది. వాళ్ళు సీతాకోకచిలుకని మిస్ అయ్యారని గ్రహించింది. వాళ్ళు ఆ రోజు మిగిలిన సమయం గ్యాడ్జెట్లు లేకుండా సీతాకోకచిలుక కోసం వెతకాలని నిర్ణయించుకున్నారు. నిజమైన నవ్వులతో గిగ్స్విల్లేను మళ్ళీ మెరిసేలా చేశారు. మోరల్ ఏంటంటే, స్క్రీన్లను ఎక్కువ చూడటం వల్ల మన చుట్టూ జరుగుతున్న అద్భుతమైన మాయని, సరదాని కోల్పోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.